నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన మరి కొద్దిసేపట్లో కొనసాగుతుంది. దాదాపు 5 గంటల సేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకోసంగా మంత్రి ఆనం రామనారాయణ ప్రత్యేకంగా ఏర్పాట్లు అనేవి చేశారు. ఇక్కడ భారీ ఎత్తున హైవే, జాతీయ రహదారి మొత్తం మీద కూడా, ముంబై రహదారి మొత్తం మీద కూడా జెండాలతో స్వాగతం పలుకుతున్నారు. అందులో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి ఇది రెండోసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావడం. మొదటిసారి నెల్లూరు జిల్లా వచ్చినప్పుడు ప్రధానంగా ఈ ప్రాజెక్టులు, సోమజిల్లా, కండలేరు, ఈ డ్యాములు వాటి మీద రావడం అనేది జరిగింది. రెండోసారి ఇప్పుడు ఇది రాష్ట్ర స్థాయిలో ఈ ఆత్మకూరు నియోజకవర్గం పర్యటన. ఇది ప్రధానంగా యువతకి ఉపాధి అవకాశాలతో పాటు ఎంటర్ప్రెన్యూర్స్, యువత ఎదగాలనేది ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి ఈ పర్యటన అనేది కొనసాగుతుంది. ఆత్మకూరులో ఏపీఐఐసి ద్వారా ఎంఈఎంసి పార్కులు అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ఇక్కడ ప్రారంభిస్తున్నారు. దాదాపు 175 ఎకరాలలో నారంపేట వద్ద ఇప్పుడు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి ఉన్నాయి. రోడ్లు కానీ అన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుకి స్థలాలు కూడా కేటాయించున్నారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనేది, యువతకి ఎంటర్ప్రెన్యూర్గా మారాలనేది దాని మీదనే కూడా ముఖ్యమంత్రి ఆశయ సాధనలో ఆనం రామనారాయణ ఎంతో వేగంగా ఇక్కడ పనులు కూడా పూర్తి చేశారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో చూస్తుంటే మొత్తం మీద కూడా ఈ నారంపేట వద్ద దాదాపు 175 ఎకరాలలో ఈ ఎంఐఎస్ఎంఈ పార్కులు ప్రారంభోత్సవం చేస్తారు. ఇదే ఇక్కడి నుంచి రాష్ట్రంలోని 40 నియోజకవర్గాలలో 50 ఎంఎస్ఎంఈ పార్కులు అనేవి ఈరోజు ప్రారంభిస్తారు. అంటే ప్రధానంగా యువత ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ఎటువంటి సలహాలు అనే దాని మీద కూడా ఒక ప్రత్యేక అధికార బృందాలు కూడా ఇక్కడ ఈరోజు ఏర్పాటై వారికి సంబంధించి ప్రత్యేక కార్యాలయాన్ని కూడా ఆత్మకూరు నుంచే ప్రారంభిస్తారు. అదేవిధంగా గిరిజన కాలనీలో పెన్షన్ల ప్రారంభిస్తారు. ఈ పెన్షన్లు పంపిణీ చేస్తారు. ఈ పెన్షన్ల పంపిణీ ఎలా ఉంది? గత వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్ల పంపిణీ ఎలా ఉంది? ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్లకు ఎలా ఇబ్బందులు లేకుండా ఎలా ఉన్నాయి అనే దాని మీద కూడా ముఖాముఖి గిరిజనులతో ఇక్కడ చర్చ కొనసాగుతుంది. గిరిజన సమస్యల మీద, రాష్ట్రంలో గిరిజన సమస్యలు ఎలాంటి వారికి సహాయ సహకారాలు అందించాలనే దాని మీద కూడా ఇక్కడ గిరిజనుల సలహాలు కూడా తీసుకుంటారు. కొంత రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడికి వస్తారు. అదేవిధంగా ఇక్కడ మరో ప్రధానంగా టిట్కో హౌసెస్ వద్ద అక్కడ పార్టీ కార్యకర్తలతోనూ ఈ ముఖ్యంగా 3000 మంది స్థానిక నియోజకవర్గ ప్రజలతోనూ ఇక్కడ సమావేశం అవుతారు. నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి, ఈ 10 నెలల కాలంలో కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి అక్రమాలు లేకుండా నాణ్యతగా పనులు జరుగుతున్నాయా, వాటన్నిటి మీద స్థానికంగా ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా స్థానికుల అభిప్రాయాలు కూడా ఇక్కడ తెలుసుకుంటారు. తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కూడా 300 మందితో లిమిటెడ్గా కొంతమంది మాత్రం ఎంపిక చేశారు. వారి నుంచి కూడా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి నియోజకవర్గంలో అనే దాని మీద, పరిపాలన వాటి అన్నిటి మీద కూడా ఇక్కడ ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చ అనేది కొనసాగిస్తారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలో ఆత్మకూరు నియోజకవర్గంలో ఏ విధంగా కొనసాగుతుందో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వాటి అన్నిటి మీద కూడా ఇక్కడ ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఒక మోడల్గా తీసుకొని ఇక్కడ ముఖ్యమంత్రి చర్చించడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర స్థాయి అధికారులు అందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కార్యకర్తలు, గిరిజనులు, పింఛన్లు, రోడ్లు, అభివృద్ధి పనులు వీటన్నిటి మీద కూడా ఒక్కొక్క 4 ప్రధాన అంశాల మీద మాట మంత్రి నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి మంత్రి ఆనం రామరెడ్డి పెద్ద ఎత్తున మొత్తం కూడా ఆత్మకూరు పట్టణంతో పాటు హైవే, జాతీయ రహదారి మొత్తం మీద స్వాగతం పలుకుతూ ముస్తాబు చేశారు. ఆత్మకూరు నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.